నమస్తే, నేను ప్రశాంత్. ఇద్దరు ఐఏఎస్లు చేసిన పని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ వైరల్గా అయితే మారింది. అసలు ఏం చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ఏదైతే ఇద్దరు ఐఏఎస్లు చేసిన పని ఉందో అసలు వారు ఏం చేశారు, ఏం జరిగింది, ఇప్పుడు వాళ్ళు చేసిన పని కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ వైరల్గా మారింది అంటున్నారు కదా, అసలు ఏం చేశారు? వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి న్యూస్ ప్రధానమైనటువంటి పత్రికల్లోనే వచ్చింది, కానీ వ్యవస్థల్లో స్పందన లేదు. దీన్ని బట్టి ఏమనుకోవాలి మనం? చట్టం అందరికీ ఒకటి కాదు, వ్యవస్థలు ఒక్కోళ్ళకి ఒక్కో రకంగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి అనుకోవడంలో తప్పులేదు కదా. ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ అది. ఒకవేళ అది అబద్ధం అయితే కనీసం వ్యవస్థలైనా సరే వాళ్ళకి ఆ పత్రికలకి నోటీసులు పంపించాలి, లేదా రిజైండర్ అయినా పంపించాలి. ఇది అబద్ధము అని నోటీసులు పంపించకపోయినా రిజైండర్ అయినా పంపించాలి కదా, ఖండన పంపించాలి కదా. ఇది అబద్ధము అని చెప్తే వాళ్ళు అబద్ధం వేస్తారు కదా. అది అబద్ధం అయితే లేదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వ్యవస్థలన్నా పనిచేయాలి. సో ఇంతకేం చేశారు వాళ్ళిద్దరు? ఒక ఆయనేమో హైదరాబాద్లో అక్రమంగా వైవాహిక జీవితాన్ని నడుపుతున్నారు. ఒక భార్య ఉండగానే ఇంకొక ఆవిని, ఆయన డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బుని చూపించి ఇంకొక ఆవిని అన్అఫిషియల్గా ఆయన కాపురం పెట్టుకున్నారు. అన్అఫిషియల్గా కాపురం పెట్టుకున్నటువంటి క్రమంలో ఆయనకేదో ఆ మధ్యకాలంలో బాగలేక హాస్పిటల్లో చేరారు. హాస్పిటల్లో చేరి మళ్ళీ ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి క్రమంలో ఆవిడ ఎవరితోటో మాట్లాడుతున్నట్టు ఈయనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత మాట పెరిగి ఇద్దరు గొడవ పడ్డారు. రాత్రికి ఆవిడని చంపేశారు. ఆవిడని చంపేసి జారి పడింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చారు. దాంతో మొత్తం కేసు మాఫీ చేసిన తర్వాత యథాతథంగా మళ్ళీ పోయి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసుకుంటున్నారు ఆయన, సీనియర్ ఐఏఎస్ అని చెప్పి వచ్చినటువంటి న్యూస్ అది. ఇది జరిగేప్పుడు ఈ న్యూస్ వచ్చి దాదాపుగా 20 రోజుల పైన అవుతుంది. ఈ 20 రోజుల నుంచి ఆయన రాసినటువంటి వాళ్ళు కంటిన్యూషన్ రాయలా. నెక్స్ట్ ఏంటి, అసలు వ్యవస్థ పట్టించుకుందా లేదా అనేది రాసినటువంటి వాళ్ళు కంటిన్యూషన్ చేయాల. పోనీ వ్యవస్థలు ఉన్నాయి కదా, పోలీసు వ్యవస్థ ఉంది కదా, తెలంగాణలో పోలీసు పగడ్బందీ పోలీసు కదా, అద్భుతమైనటువంటి పోలీసు కదా. అమెరికా లాంటి దేశమే తెలంగాణ పోలీసుని ప్రశంసించింది కదా. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ అద్భుతమైనటువంటి పోలీసులు ఉన్నారు. పోలీసులు పనితీరు అద్భుతం అని చెప్పేసి అనుకుంటారు. మరి ఆ పోలీసులు దీన్ని పట్టించుకోవట్లేదని అంటే ఆ సీనియర్ ఐఏఎస్ ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు, ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు? ఒకవేళ చేశాడు అనుకుందాం, కంటిన్యూషన్లో ఆ రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో ఆ కంటిన్యూషన్లో వివరాలు అయితే ఇవ్వాలి కదా. అంటే ఆ ఐఏఎస్ ఆ పత్రికను కూడా మేనేజ్ చేశాడా, ఆ పత్రిక యాజమాన్యాన్ని కూడా మేనేజ్ చేశారా అనేటువంటి సందేహం అయితే రాకుండా మానదు కదా. ఆ రోజు న్యూస్ అయితే రాశారు, పేజ్ 1లో వచ్చింది, ఒక ఐఏఎస్ ఇలా చేశాడు, ఎంచక్క చంపేసి వెళ్ళిపోయాడని. ఒక మనిషిని చంపితే నిజంగా అసలు పట్టించుకోరా ఐఏఎస్ అయినంత మాత్రాన? మీడియాలో న్యూస్ నిజంగా జరగలేదు అనుకోండి, ఒక రిజైండర్ అని ఇవ్వాలి కదా, పబ్లిక్ ఒక క్లారిటీ ఇవ్వాలి కదా, సమాజానికి అయితే ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే ఆయన సీనియర్ ఐఏఎస్ కాబట్టి అన్ని వ్యవస్థల్ని, అన్ని శక్తుల్ని మేనేజ్ చేశారని చెప్పి అనుకోవాలి, అంతే కదా. ఇది రెండో కేసు. రెండోది ఇంకొక ఐఏఎస్, తెలంగాణకు సంబంధించిన ఒక ఐఏఎస్. ఆయన ఈ మధ్యకాలంలో అందరికి ఫోన్లు చేసేసి, నా దగ్గర ఒక 500 కోట్లు ఉన్నాయి, మీరు బ్లాక్లో ఉండి నా దగ్గర దాన్ని వైట్ చేసి పెడితే మీకు 20% ఇస్తాను, లేదంటే 30% ఇస్తానని ఫోన్లు చేస్తున్నాడు అనేది న్యూస్. ఆ న్యూస్ కూడా ప్రముఖ పత్రికల్లోనే వచ్చింది. మరి ఐటీ శాఖ తెలీదా? ఐటీ శాఖ అయినా కానీ ఆ పత్రికను అడగాలి కదా ఇన్ఫర్మేషన్ అడిగినా ఇవ్వాల్సిన అవసరం లేదు మీడియాకి, అది వేరే సంగతి. అట్లీస్ట్ ఆ ఐఏఎస్ ఎవరు, ఇంతమందికి ఫోన్ చేశారు కదా, మరి ఆ ఐఏఎస్ ఎవరు అనేది నిఘా సంస్థలు కనుక్కోలేకపోతున్నాయా, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కనుక్కోలేకపోతున్నాయా? బెడ్రూముల్లో భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి కనుక్కున్నటువంటి వ్యవస్థలు కదా. మరి ఇంత 500 కోట్ల రూపాయలు ఉన్నాయి నా దగ్గర, మీరు బ్లాక్ ఉంది వైట్లో చేసి పెట్టమని చెప్పి ఇంతమందికి ఫోన్ చేస్తే అది ఎవరనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ పోలీసు ఉందా? నిజంగా కూడా ఎవరో మనకి తెలీదు, పేపర్లో చదవటం తప్పితే మనకు కూడా వాళ్ళిద్దరు ఎవరో తెలియదు. జనరల్గా ఆసక్తి ఉంటుంది కదా, ఇప్పుడు మనకి ఏదైతే ఆసక్తి ఉందో పాఠకులకి, సమాజానికి కూడా అదే ఆసక్తి ఉంటుంది కదా. ఎవరు ఈ ఇద్దరు ఐఏఎస్లు అనేది ఆసక్తి ఉంటుంది కదా.
పత్రిక రాసినటువంటి పత్రికా యాజమాన్యానికన్నా బాధ్యత ఉండాలి, పోలీస్ వ్యవస్థ కన్నా బాధ్యత ఉండాలి, లేదా నిఘా వ్యవస్థ కన్నా బాధ్యత ఉండాలి. ఇప్పుడు ఈ సంఘటనలు జరిగినప్పుడు నిఘా వ్యవస్థ చాలా అలర్ట్గా ఉండాలి. నిఘా వ్యవస్థ సమాచారాన్ని అందించాలి సంబంధిత వ్యవస్థకి, ఇదిగో పలాని వాళ్ళు అని చెప్పి ఏదో ఒక రూపంలో నిఘా వ్యవస్థ కాన్సన్ట్రేషన్ చేస్తే డెఫినెట్గా ఆ సమాచారం వస్తుంది, రాకుండా ఏమి ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక దొంగతనం జరిగితే ఆ దొంగతనం ఎవరు చేసుంటారు అనేది ఇమీడియట్గా కనుక్కోగలరు పోలీసులు, ఎందుకంటే వాళ్ళు ఆ పనిలో ఉంటారు కాబట్టి. ఇప్పుడు మనం ఒక న్యూస్ చదివితే ఈ న్యూస్ వెనక ఏం జరిగి ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇది ప్రలోభానికి లోనయ్యి రాశాడా లేదంటే నిజాయితీగా రాశాడా అని చెప్పి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సీనియారిటీని బట్టి, జర్నలిస్ట్ సీనియారిటీ ఉంటే కానీ అనుకోవచ్చు. వాళ్ళు తీసుకున్న లీడ్ని బట్టే వీళ్ళ యొక్క ఏంటి ఆలోచన అనేది కూడా కనుక్కోవచ్చు. సో అలానే పోలీసులు కూడా ఒక దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగతనం ఎవరు చేసి ఉంటారు అనేది కూడా ఇమీడియట్గా పసిగట్టగలరు. ఒకవేళ పసిగట్టలేని పరిస్థితుల్లో నిఘా వ్యవస్థలు ఉంటాయి. నిఘా వ్యవస్థలు ఖచ్చితంగా చేమ చుట్టుకుమన్నా కానీ తెలుసుకునేటువంటి నిఘా వ్యవస్థలు ఉన్నాయి కదా మనకి. లేదంటే ఇంత తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని కట్టడి చేయలేరు కదా. మరి అంత నిఘా వ్యవస్థ ఉండి ఇద్దరు ఐఏఎస్లు, ఒక ఐఏఎస్ డబ్బులు బ్లాక్లో ఉండి నా దగ్గర నేను అది వాటిని వైట్ మార్చుకోవాలని చెప్పి అనేక మందిని ఫోన్ చేసి అడుగుతుంటే మరి ఐఏఎస్ పేర్లు ఎందుకు కనుక్కోలేకపోతుంది ఈ ప్రభుత్వం? ఒక అతనేమో మర్డర్ చేసేసి ఇంట్లో మహిళని నేరుగా వెళ్ళిపోయి తన విధుల్లో ఉంటే అతను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒకవేళ ఇది నిజమైతే వ్యవస్థలు ఫెయిల్ అయినట్టు అనుకోవాలి కదా. లేదు వ్యవస్థల్ని వీళ్ళిద్దరు కలిసి వ్యవస్థలను అన్నింటినీ మడతేసి పెట్టేశారు అని చెప్పి అనుకోవాలి కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ వ్యవస్థ సామాన్యులకు ఒక రకంగా, అలాగే ఉన్న డబ్బున్న వాళ్ళకి ఒక రకంగా, హోదా ఉన్న వాళ్ళకి మరొక రకంగా ఇలా ఉంటుంది అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది కదా. అదే పేదలైతే చిన్న ఏదన్నా దొంగతనం చేసినా కానీ, చిన్న దొంగతనం చేసినా లేదంటే ఏదన్నా చేసినా కానీ ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపల పెట్టేసి ఏం చేస్తారో తెలుసు కదా పోలీసులు. అవును, ఎంత దారుణంగా వ్యవహరిస్తారో కూడా తెలుసు కదా. ఎంత దారుణంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ బూతులు తిడతారో తెలుసు కదా. అందరు కాకపోయినా చాలామంది. ఇప్పుడు మన పోలీసు వ్యవస్థ నిజంగానే గొప్పది, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే పోలీసు వ్యవస్థ అనగానే ఒక అభిప్రాయం ఏంది సామాన్యుల్లో? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. ఎక్కడన్నా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందా? లేదు కదా. సో మరి అలాంటప్పుడు సామాన్యుడు చిన్న మామూలుగా ఏదన్నా ట్రాఫిక్ చలాన్ని కట్టకపోతే ఆపేసి నిలదీసేసి లోపల పెట్టి కోర్టులో పెడుతున్నారే. మరి ఇన్ని కోట్ల రూపాయలు నా దగ్గర ఉండి మీరు బ్లాక్ని వైట్ చేసి పెట్టండి అని చెప్పి ఫోన్లు చేసి అంత ధైర్యంగా ఐఏఎస్ అడుగుతున్నారంటే అతని ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోలేకపోతున్నారు. లేదంటే అది ఫాల్స్ న్యూసా? ఫాల్స్ న్యూస్ అయితే ఫాల్స్ న్యూస్ అని చెప్పాలి కదా. ఈ వ్యవస్థలో అయినా ఫాల్స్ న్యూస్ అని చెప్పాలి. కన్సర్న్ మీడియా, కన్సర్న్ పత్రిక ఒకవేళ దాన్ని క్లారిటీ ఇవ్వకపోతే వ్యవస్థలో ఇవ్వాలి. ఇది ఫాల్స్ న్యూస్, పలాని దాంట్లో వచ్చింది, ఇది మేము ఎంక్వైరీ చేసాము, ఇది నిజం కాదు, వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అని చెప్పేసి మీరు క్లారిటీ అని ఇవ్వాలి కదా. ఈ మాత్రం బాధ్యత ఉండాలి కదా వ్యవస్థలకి. అంటే వ్యవస్థలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. ఒక ఐఏఎస్ఓ లేకపోతే ఐపీఎస్ఓ లేదంటే ఇంకొక అధికారో లేదంటే డబ్బున్నోళ్ళో లేదంటే పొలిటీషియన్సో వీళ్ళు ఈ విధంగా ఇష్యూస్ని మడతేస్తూ ఉంటే, ఈ విధంగా ఇష్యూస్ని అధిగమిస్తూ ఒక ఆయనేమో అసలు దాదాపు 12-13 సంవత్సరాల నుంచి సిబిఐకే మల్లబడుతున్నాడు మన తెలుగు రాష్ట్రాల్లోనే. సో ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థల మీద ఎలా నమ్మకం ఉండాలి? ఉండేటువంటి వ్యవస్థల మీద సామాన్యులు నమ్మకం పోయినప్పుడు ఆ వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయి? జడ్జి అనేది రాకునేటువంటిది, నేపాల్ తరహా పరిస్థితులు రాకుండా ఎందుకు ఉంటాయి? వస్తాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ డెఫినెట్గా నేను అది తీసుకొస్తాను అంటున్నాడు. వస్తాయి. ఎవరో ఒకరు దానికి నడుము బిగిస్తే వస్తాయి. ఆ రోజున అన్నా హజారే ఎవరో కూడా చాలామందికి తెలియదు. మరి అన్నా హజారే వచ్చి కూర్చుంటే పొలమని అందరూ వచ్చేసారు భారతదేశంలో రోడ్ల మీదకి. మరి ఇప్పుడు రేపు రాహుల్ గాంధీ కనుక జన్జీ ఉద్యమానికి కనుక నడుము బిగించి ఇలాంటి ఇన్సిడెంట్లు చెప్తే మొత్తం యూత్ పోలరైజర్ కారా? ఉద్యమం రాదా? డెఫినెట్గా వస్తుంది. ఇప్పటికైనా వ్యవస్థలు ఇద్దరు ఐఏఎస్ల గురించి ఏంటనేది క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. ఇవ్వకపోతే కనుక అది ఇంకా దాచిపెట్టుకున్నట్టు అవుతుంది. ఏదో వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకొని సెటిల్ చేసుకున్నారులే ఒక భావన అయితే కలకం మారింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.